హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే ఒక మంచి పచ్చడితో మీ ముందుకు వచ్చానండి. అదే ఈ చలికాలం స్టార్ట్ అయింది కదా. సో అందరికీ జలుబులు జ్వరాలు అనేది కామన్గా చేస్తుంటుంది అన్నమాట. సో ఇట్లా జలుబు చేసి గొంతు బాగాలేనప్పుడు ఒకసారి ఇలా పచ్చడి చేసుకొని తిని చూడండి. జలుబు చాలా తొందరగా రిలీఫ్ అవుతుంది. సో ఇందుకోసం ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 10-15 ఎండుమిర్చి, టమోటాలు, ఒక 4-5 టమోటాలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి, 4 భాగాలుగా. అలాగే కొత్తిమీర, కరివేపాకు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు. సో ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే చూద్దామండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ నూనె అనేది వేసుకోవాలి. ఇలా నూనె వేసుకున్న తర్వాత మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి ఇవన్నీ ఇలా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని ఇలా ఫ్రై అవ్వాలి. కొంచెం ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పక్కన తీసి పెట్టేసుకుందాం, ప్లేట్లో తీసేసుకుందామండి. ఇవి పూర్తిగా చల్లారాలి. సో అదే ప్యాన్లో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, నూనె వేసుకొని, మనం టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇట్లా 4 పక్షాలుగా కట్ చేసుకోవాలండి టమాటాలు. సో ఈ టమాటాలని, అలాగే చింతపండు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు అనేది జలుబు అట్లా చేసినప్పుడు యాంటీబయాటిక్గా బాగా ఉపయోగపడుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టిఫిన్స్లో వాటిలోకి, చాలా దోశల్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి. చూసారు కదా, ఇలా బాగా మగ్గిపోయింది కదా. సో ఇలా మగ్గిపోతే సరిపోతుందండి. ఇప్పుడు మనము ఉప్పు అనేది వేసుకుందాము. మీ రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. మనం లాస్ట్లో కూడా కొంచెం ఉల్లిపాయలు యాడ్ చేస్తాము. సో అందుకని ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఇలా కలిపేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇలా కలిపేసి పక్కనైతే పెట్టేసుకోవాలని, అంతే అండి. కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారనివ్వాలి. మరి వేడివేడిగా అవసరం లేదు, కొంచెం చల్లారనివ్వాలండి. సో ఈ చల్లారే లోపల మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, ఇవైతే మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము. చూసారు కదా, ఇలా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం టమోటాలు అవి ఉన్నాయి కదా, మగ్గించి పెట్టుకున్న టమోటాలు అవి కూడా ఇందులో వేసేసుకొని మిక్సీకి పట్టేసుకోవాలి. ఇలా కోర్సుగా మిక్సీ పెట్టాలండి, మళ్ళీ మెత్తగా మిక్సీ పెట్టకూడదు. చూసారు కదా, కరివేపాకు, కొత్తిమీర అనేది అక్కడక్కడ కనిపిస్తుంది కదా. సో ఇలాగైతే కోర్సుగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. సో ఇలా గిన్నెలో తీసేసుకున్న తర్వాత ఒక 2 ఉల్లిపాయలని ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇందులో కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల మనం అన్నం తింటున్నప్పుడు మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది. చూసారు కదా ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ లైక్ చేయండి.